ఓటమి భయంతో చంద్రబాబు పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ మంత్రులు. ఎస్కోటను విశాఖలో ఎందుకు కలపలేదన్న చంద్రబాబు లెక్క ఏంటి అని మంత్రి బొత్స ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అంటే జగన్లా ఉండాలని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తమకు శ్రీరామ రక్ష అన్నారు మంత్రులు జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్. విశాఖపట్నంలో ఉంచకంటే విజయనగరంలో ఎందుకు ఉంచే ఇంకా వెనుకబడితనంగా ఉంచడానికి అన్నావా లేదా? రికార్డా కాదా? ఇవాళ అది పట్టుకొని ఆ తాలూకా అభ్యర్థి కూడా ఇవాళ ఎస్కోట్లో మీటింగ్లో అతను కూడా అన్నాడన్నమాట. విశాఖపట్నంలో కలిస్తే ఏంటి లాభం? క్వశ్చన్ మార్క్. విశాఖపట్నాన్ని రాజధాని చేస్తాము, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తాము, దీన్ని ఒక అంత ప్రపంచ స్థాయిలో ఈ పట్టణాన్ని తీర్చిదిద్దుతాము అని జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుంటే నువ్వు ఇక్కడ రాజధాని ఉండడానికి వీలు లేదు, ఆ స్థాయి పట్టణానికి అక్కడితేనే కదా నువ్వు చెప్తున్నావు. ఎప్పుడు చెప్పే మరి ఎందుకు నువ్వు సమర్థించట్లేదు రాజధానిని? మరి సమర్థించినప్పుడు సమర్థిస్తే ఒక్క విశాఖపట్నం ఏంటి, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం, శ్రీకాకుళం అంతా ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. అసలు చంద్రబాబు నాయుడు పొట్టన పెట్టుకుంది ఎన్టీ రామారావు గారిని. ఒక పక్కన ఎన్టీ రామారావు గారి అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అందరూ కూడా నాతోనే ఉన్నారు. ఎందుకంటే జగన్ అన్న అంటే అభిమానం. ఒక పక్కన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచాడు, ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ని కూడా వెన్నుపోటు పొడిచాడు. అటువంటి వ్యక్తి పట్ల ప్రజలు ఎందుకు నమ్మకంగా ఉంటారు? ఈరోజు అందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా, ఆఖరికి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడేమో, పార్టీకే పరిమితం, కానీ పవన్ కళ్యాణ్ని సినిమా పరంగా అభిమానించే వాళ్ళంతా కూడా జగన్తోనే ఉన్నారు. నిజమైన హీరో జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల హీరో. వీళ్ళంతా కూడా సినిమాల్లో హీరోల్లో వచ్చాం, ప్రజల గుండెల్లో హీరో అంటే జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాల నుంచి ఏదో పట్టుకొని తిరుగుతున్నాడు, కానీ ప్రజలకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారనేటువంటి దాని మీద ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎన్ని చెప్పినా చేయడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా చేస్తాడనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. అందుకనే ఆయన 6 సంవత్సరాల నుంచి ఒక గ్యారంటీ కార్డు పట్టుకొని తిరిగినా దానికి వారంటీ అయిపోయింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రేపు 26వ తారీఖున అనౌన్స్ చేస్తాననేటువంటి మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా అభివృద్ధి, సంక్షేమం రెండింటికి కూడా ప్రముఖ ప్రాధాన్యత ఉంటుంది. తప్పకుండా ఏది చెప్పినా సరే చేసి తీరుతాం అనేటువంటి విషయాన్ని ప్రజలకి ఇప్పటికే గడిచినటువంటి 5 సంవత్సరాలు చేసి చూపించాం. తప్పకుండా ప్రజలు అనుకునేటువంటి విధంగా అభివృద్ధి, సంక్షేమం రెండు కలగలిపి ఉండేటువంటి మేనిఫెస్టో రేపు రాబోతా ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం.